హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. మరి ఏపీలో చాలా రోజుల తర్వాత కోర్టు జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతుందండి. మరి దీనికి సంబంధించినటువంటి కొత్త బ్యాచ్ అయితే మన యాప్లో లాంచ్ చేయడం అయితే జరిగిందండి. మొదటి 500 మంది అభ్యర్థులకు మాత్రమే మరి ఈ కోర్సు 1 year వ్యాలిడిటీతో కేవలం 399 రూపీస్కే అందజేస్తున్నామండి. ఈ కోర్సు ప్రత్యేకత మరి 1000 క్లాసులు ఉంటాయండి. అన్ని సబ్జెక్టుల పైన 3000కు పైగా 30,000కు పైగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఈచ్ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని ప్రీవియస్ పేపర్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ఎగ్జామ్ టైంలో టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ యొక్క లాంగ్ టర్మ్ బ్యాచ్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, తర్వాత 799 అవుతుందండి ఈ యొక్క కోర్సు వాల్యూ. అంతేకాకుండా ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఎగ్జామ్ కూడా రాయవచ్చు. ఇంకెందుకు మరి ఆలస్యం, వెంటనే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేయండి. వెంటనే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 2వ తారీఖు ఏప్రిల్ 2025కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా ఆ వీడియోని చివరి వరకు చూసేయండి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1, ఆదిత్య బిర్లా మెమోరియల్ పోలో కప్ 2025లో విజేతగా నిలిచిన వారు ఎవరు? హూ ఎమర్జ్డ్ యాజ్ ద విన్నర్ ఆఫ్ ది ఆదిత్య బిర్లా మెమోరియల్ పోలో కప్ 2025? ఆప్షన్ సి అండి. ఎవరు? రజనీగంధ అచీవర్స్. వివరాలు చూద్దాము. ఆదిత్య బిర్లా మెమోరియల్ పోలో కప్ 2025 ఉత్కంఠభరితమైన ఫైనల్తో ముగిసింది. రజనీగంధ అచీవర్స్ జిందాల్ ప్యాంథర్స్పై విజయం సాధించారు. మరి న్యూఢిల్లీలో జరిగిన ఈ మ్యాచ్ ప్రేక్షకులను తమ సీట్ల అంచున ఉంచే ఒక ఉత్కంఠభరితమైన పోటీ. దివంగత శ్రీ ఆదిత్య విక్రమ్ బిర్లా పోలో పట్ల ఉన్న మక్కువను గౌరవించే ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ పోలో ఆటగాళ్లు పోటీ పడడానికి సమావేశం కావడాన్ని ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ వన్, టైగర్ ట్రయాంప్ 2025 అనే సంయుక్త సైనిక విన్యాసాలు ఏ నగరంలో ప్రారంభమయ్యాయి? టైగర్ ట్రయాంప్ 2025 జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ వర్ లాంచ్డ్ ఇన్ విచ్ సిటీ? ఆప్షన్ సి, విశాఖపట్టణము. భారత్ అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు మంగళవారం విశాఖపట్టణంలో ప్రారంభమయ్యాయి. టైగర్ ట్రయాంప్ 2025 పేరుతో నిర్వహిస్తున్న ఈ విన్యాసాలు 2 వారాల పాటు జరగనున్నాయి. ఇందులో మరి 2 దేశాలకు చెందిన 3,000 మంది సైనికులు, 4 నౌకలు, 7 విమానాలైతే ఇందులో పాల్గొనబోతున్నాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్, 2025 సంవత్సరానికి గాను అబెల్ బహుమతిని పొందిన జపనీస్ గణిత శాస్త్రవేత్త ఎవరు? ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నోబెల్ ప్రైజులు మనము గణిత శాస్త్రంలో ఇవ్వడం ఎప్పుడైనా చూసామా? ఇవ్వరు కూడా. ఓకేనా? గణిత శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ ఉండదు. మిగతా డిపార్ట్మెంట్లో ఇస్తారు. బయాలజీ కావచ్చు, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆ విభాగాల్లో మాత్రమే ఇస్తారు. ఓకేనా? మరి అబెల్ ప్రైజ్ నోబెల్ ప్రైజ్ లాంటిది గణిత శాస్త్రానికి. ఎవరికి వచ్చింది మరి ఈ సంవత్సరానికి? చూద్దాం. Who is the Japanese mathematician who won the Nobel Prize for 2025? ఎవరండి? ఆప్షన్ బి, మసాకి కషివారా. వివరాలు చూద్దాము. జపనీస్ గణిత శాస్త్రవేత్త మసాకి కషివారాకు 2025 గాను అబెల్ బహుమతి లభించింది. బీజగణిత విశ్లేషణ, రిప్రజెంటేషన్ థియరీకి కృషికి గాను ఈ ప్రతిష్టాత్మక అవార్డు ప్రకటించారు. మాడ్యూళ్లను అభివృద్ధి చేయడం, నెక్స్ట్ 6 బేస్లను కనుగొనడంలో మసాకి చేసిన కృషిని నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్ గుర్తించింది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, నంబియో భద్రతా సూచిక 2025 ప్రకారము భద్రతా పరంగా పాకిస్తాన్ భారత్ కంటే మెరుగైన స్థానం సాధించిందండి. ఈ సూచికలో అగ్రస్థానం పొందిన దేశం ఏది మరి? According to the Numbeo Safety Index 2025, Pakistan ranked higher than India in terms of safety. Which country secured the top position in the index? Answer option C, అండోరా అండి. అండోరా టాప్ ప్లేస్లో ఉంది. చూద్దాం. భద్రతలో భారత్ కంటే దాయాది దేశము పాకిస్తాన్ మెరుగైన స్థానంలో ఉన్నది.
ప్రపంచంలో సురక్షిత దేశాల జాబితాలో భారత్ 66వ స్థానంలో ఉండగా పాక్ 65వ స్థానంలో నిలిచింది. నైరుతి యూరప్ని చిన్న దేశంలో ఆండోరా అత్యంత సురక్షితమైన దేశంగా టాప్ ర్యాంక్ దక్కించుకున్నది. ఆ తర్వాతి స్థానాల్లో యుఏఈ, ఖతార్, తైవాన్, ఓమన్ నిలిచాయి సురక్షితమైన ప్లేసెస్. ఈ మేరకు నంబియో భద్రతా సూచిక 147 దేశాలలో తాజాగా ఈ జాబితానైతే విడుదల చేయడము మనము చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్, భారత ప్రభుత్వం ఇటీవల భారత బీమా నియంత్రణ మరియు అభివృద్ధి ప్రాధికార సంస్థలో పూర్తికాల సభ్యునిగా ఎవరి నియామకాన్ని ఆమోదించింది? Who has been recently approved by the Government of India as a full-time member of the Insurance Regulatory and Development Authority of India, IRDAI. ఎవరండి? ఆప్షన్ బి స్వామినాథన్ ఎస్ అయ్యర్. చూద్దాం వివరాలు. భారత ప్రభుత్వము స్వామినాథన్ ఎస్ అయ్యర్ను భారత బీమా నియంత్రణ మరియు అభివృద్ధి ప్రాధికార సంస్థలో పూర్తికాల సభ్యునిగా నియమించడానికి ఆమోదం తెలిపింది. భారత బీమా పరిశ్రమను నియంత్రించడంలో మరియు అభివృద్ధి చేయడంలో ఐఆర్డీఏఐ కీలక పాత్ర పోషిస్తున్నందున ఈ నియామకము బీమా రంగానికి గణనీయమైన ప్రభావాలను చూపుతుంది. ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్. తంజావూరులోని కుంభకోణం, తమలపాకుకు మరియు కన్యాకుమారిలోని తొవలై పూలదండలకు జే ట్యాగ్ మంజూరు చేసిన తేదీ ఏంటి? ఆన్ విచ్ డేట్ వర్ ద కుంభకోణం beetle leaves from Tanjavur and Tovalai flower garland from Kanyakumari granted GI on what date? ఎప్పుడు వచ్చిందండి? ఆప్షన్ బి నవంబర్ 30, 2024 రావడం అయితే జరిగింది. వివరాలు చూద్దాం. తంజావూరులోని కుంభకోణం, తమలపాకు మరియు కన్యాకుమారిలోని తొవలై పూలదండకు భారత ప్రభుత్వం భౌగోళిక సూచిక ట్యాగ్లను మంజూరు చేసింది. ఈ గుర్తింపు తమిళనాడు నుంచి మొత్తం జే ఉత్పత్తుల సంఖ్యను 62కు తీసుకొచ్చింది. 4 నెలల సమీక్షా వ్యవధి తర్వాత ఈ ప్రకటన చేయబడింది. నవంబర్ 30, 2024 ప్రభుత్వ గెజెట్లో అధికారిక జిఐ హోదాను కూడా ప్రకటించింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఐఐటి మద్రాస్ ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్ ఏప్రిల్ 1, 2025 విజయవంతంగా శిక్షణను పూర్తి చేసిన సైబర్ కమాండోల ప్రత్యేక లక్ష్యం ఏంటి? వాట్ ఈస్ ద స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది సైబర్ కమాండోస్ ట్రైన్డ్ బై ఐఐటి మద్రాస్ ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్ ఆన్ ఏప్రిల్ 1, 2025? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఎందుకోసమండి? అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ముప్పులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి చట్ట అమలు అధికారులను శిక్షణ ఇవ్వడం. చట్ట అమలు మరియు అధికారులకు శిక్షణ ఇవ్వడం. చూద్దాం. సైబర్ నేరాల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో ఐఐటి మద్రాస్ ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్ ఏప్రిల్ 1, 2025 సైబర్ కమాండోల మొదటి బ్యాచ్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసింది. అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ముప్పులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి భారతదేశమంతటా చట్ట అమలు అధికారులను అధునాతన సైబర్ భద్రతా పద్ధతులతో సన్నద్ధం చేయడం ఈ ప్రత్యేక చొరవ యొక్క లక్ష్యంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ యొక్క కొత్త మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఏప్రిల్ 1, 2025 నుండి ఎవరు నియమితులయ్యారు? Who has been appointed as the new managing director, MD and chief executive officer of SBI Cards and Payment Service effective from April 1, 2025? ఎవరండి? ఆప్షన్ బి సలీలా పాండే. వివరాలు చూద్దాము. ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ ఏప్రిల్ 1, 2025 నుంచి అమల్లోకి వచ్చేలా సలీలా పాండేను తన కొత్త మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించింది. ఈ ప్రకటన అధికారికంగా బీఎస్సీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మరియు ఎన్ఎస్సీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లకు దాఖలు చేసిన పత్రికా ప్రకటన ద్వారా చేయబడింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. దలై లామా ఏప్రిల్ 1, 2025 హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల తన నివాసంలో శాంతి మరియు సుస్థిరతకు గోల్డ్ మెర్క్యూరీ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డును ప్రదానం చేసిన అంతర్జాతీయ సంస్థ ఏది? On April 1, 2025, the Dalai Lama received the Gold Mercury Award for Peace and Sustainability at his residence in Dharmashala, Himachal Pradesh. Which international organization presented this award? Option B అండి గోల్డ్ మెర్క్యూరీ ఇంటర్నేషనల్ అనేటువంటి సంస్థ. చూద్దాం. టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామాను ఏప్రిల్ 1, 2025 హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలోని ఆయన నివాసంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో శాంతి మరియు సుస్థిరతకు గోల్డ్ మెర్క్యూరీ అవార్డుతో సత్కరించారు.
శాంతి పాలన మరియు స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడానికి అంకితమైన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన థింక్ ట్యాంక్ గోల్డ్ మెర్క్యూరీ ఇంటర్నేషనల్ అవార్డును ప్రదానం చేయడం అయితే మనము చూడవచ్చు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, టాటా సన్స్ చైర్మన్ అండ్ చంద్రశేఖరన్ ఇటీవల ఏ అంతర్జాతీయ ఆర్థిక సంస్థ యొక్క సలహా మండలిలో సభ్యుడిగా నియమితులయ్యారు? Which international financial institutions advisory council was Tata Sons chairman and Chandrasekharan recently appointed to? Answer option B అండి, అంతర్జాతీయ ద్రవ్యనిధికి, IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి. ఓకే, టాటా సన్స్ చైర్మన్ అండ్ చంద్రశేఖరన్ అంతర్జాతీయ ద్రవ్యనిధి మేనేజింగ్ డైరెక్టర్ యొక్క వ్యవస్థాపక మరియు వృద్ధిపై సలహా మండలిలో సభ్యుడిగా నియమితులయ్యారు. ఆవిష్కరణ, వ్యవస్థాపక మరియు దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి మద్దతు ఇవ్వడానికి స్థూల ఆర్థిక మరియు ఆర్థిక విధానాలపై అంతర్దృష్టిలను అందించడం ఈ కౌన్సిల్ లక్ష్యము. నెక్స్ట్ వన్, కామన్వెల్త్ సెక్రటరీ జనరల్గా ఎన్నికైన మొట్టమొదటి ఆఫ్రికన్ మహిళ ఎవరు? హూ ఈస్ ద ఫస్ట్ ఆఫ్రికన్ ఉమెన్ టు బి ఎలెక్టెడ్ యాజ్ ద కామన్వెల్త్ సెక్రటరీ జనరల్? ఎవరండి? ఆప్షన్ బి, షిర్లీ బోచ్వే. ఓకే, షిర్లీ బోచ్వే. చూద్దాం. 2025 ఏప్రిల్ 1న షిర్లీ బోచ్వే కామన్వెల్త్ దేశాల 7వ సెక్రటరీ జనరల్గా బాధ్యతలు స్వీకరించారు. ఆ పదవిని నిర్వహించిన మొదటి ఆఫ్రికన్ మహిళగా నిలిచారు. కామన్వెల్త్ సెక్రటరీ జనరల్గా పనిచేసిన తొలి మహిళ డొమినికాకు చెందిన ప్యాట్రిసియా స్కాట్లాండ్ స్థానంలో ఆమె నిలిచారు. సమోవాలోని ఆపియాలో జరిగిన కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్ 2024లో షిర్లీ బోచ్వే 4 సంవత్సరాల కాలానికి ఎన్నిక కావడము చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్, భారత నావికా దళానికి చెందిన INSV తరణి నౌక నావికా సాగర్ పరాక్రమ 2 యాత్రలో 4వ దశను పూర్తి చేసిన తర్వాత దక్షిణాఫ్రికాలోని ఈ నగరానికి చేరుకుంది. Which city in South Africa did INSV Tharani reach after completing the 4th leg of the Navika Sagar Parakrama 2? Answer option C and Cape Town, South Africa. భారత నావికా దళానికి చెందిన 2 మహిళా అధికారులు చేపట్టిన నావికా సాగర్ పరిక్రమ యాత్ర దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్కు చేరుకుంది. దాని ప్రపంచ ప్రదక్షిణ ప్రయాణంలో 4వ దశను పూర్తి చేసింది. INSV తరణి నౌకను ఓడరేవులో భారత కాన్సుల్ జనరల్ శ్రీమతి రూబీ జస్ప్రీత్, దక్షిణాఫ్రికా నావికా దళానికి చెందిన రియల్ అడ్మిరల్ లీసా హెండ్రిక్స్ మరియు రక్షణ సలహాదారు కెప్టెన్ అతుల్ సఫాహియా స్వాగతించారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 2025 ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 4 వరకు న్యూఢిల్లీలో జరిగిన ఆర్మీ కమాండర్ల సమావేశం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ ఫ్రమ్ April 1 to April 4, 2025? ఆప్షన్ బి అండి, జాతీయ భద్రతా పరిస్థితిని సమీక్షించడం మరియు సవాళ్లను పరీక్షించడం. ఓకే, ఇంపార్టెంట్. చూద్దాం. ఆర్మీ కమాండర్ల సమావేశము 2025 ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 4, 2025 వరకు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ ఉన్నత స్థాయి ద్వివార్షిక కార్యక్రమం భారత సైన్యం యొక్క సీనియర్ నాయకత్వానికి జాతీయ భద్రతా పరిస్థితిని సమీక్షించడానికి, కార్యాచరణ ప్రాధాన్యతను అంచనా వేయడానికి మరియు ఉద్భవిస్తున్న సవాళ్లను పరిష్కరించడానికి కీలకమైన వేదికనైతే ఇది అందిస్తుంది. ఓకే, అడిషనల్ క్వశ్చన్స్. సాగరేశ్వర్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? సాగరేశ్వర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? మహారాష్ట్ర. ఆప్షన్ బి. టెలికమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి సమాధానం చూపించు లేదా సమర్థ్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? విచ్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ లాంచ్డ్ ద సమర్థ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ టు బూస్ట్ ఇన్నోవేషన్ ఇన్ టెలికమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ? ఎవరండి? టెలిమాటిక్స్ అభివృద్ధి కేంద్రం, CDOT. ఆప్షన్ బి. ఇటీవల వార్తల్లో ప్రస్తావించబడిన సోనిక్ ఆయుధాల ప్రాథమిక విధి ఏమిటి? వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ సోనిక్ వెపన్స్ దట్ వర్ రీసెంట్లీ మెన్షన్డ్ ఇన్ న్యూస్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, సుదూర ప్రాంతాలకు బిగ్గరగా బాధాకరమైన శబ్దాలను అందించడానికి. ఇంపార్టెంట్. నెక్స్ట్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ ఏ మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తుంది? డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ ఆపరేట్ అండర్ విచ్ మినిస్ట్రీ? ఆప్షన్ ఏ వాణిజ్యము మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ. నెక్స్ట్, మరింత జవాబుదారీతనం మరియు పౌర కేంద్రీకృత శ్రామిక శక్తిని సృష్టించడానికి రాష్ట్రీయ కర్మయోగి
జన సేవా కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? విచ్ మినిస్ట్రీ హ్యాస్ లాంచ్డ్ ద రాష్ట్రీయ కర్మయోగి జన్ సేవా ప్రోగ్రామ్ టు క్రియేట్ ఏ మోర్ అకౌంటబుల్ అండ్ సిటిజన్ సెంట్రిక్ వర్క్ ఫోర్స్? ఆప్షన్ బి అండి, ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.